హలో అండి. ఒకే కస్టమర్‌వి ఎక్కువ బ్లౌజులు ఇచ్చారనుకోండి కుట్టడానికి. అంటే ప్లెయిన్ బ్లౌజ్‌లవని, అలాగే లైనింగ్ బ్లౌజ్‌లవని. అలాంటప్పుడు మనము చిన్న ట్రిక్ పాటిస్తూ మనం కట్ చేసామనుకోండి. అంటే ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేస్తే చాలా టైం పట్టేస్తదండి. అలా కాకుండా ఒకే సైజు కాబట్టి ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజులైతే ఒకే సైజులో ఉన్నవి ఎలా కట్ చేయాలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. మనము ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేస్తే చాలా టైం అయిపోద్ది. ఇప్పుడు టైం సేవ్ అయ్యే టిప్స్ అనేవి బ్లౌజులు కట్ చేస్తూ మీతో అయితే మీకిప్పుడు షేర్ చేస్తానండి టిప్స్ అనేవి. ఇగోండి చూడండి, ఫస్ట్ అయితే ఈ బ్లౌజులన్నీ ఒకరివే అనమాట. దగ్గర 10 బ్లౌజులు ఇచ్చారు. అయితే 10 ఒకసారి అయితే వేయనండి. కొన్ని బ్లౌజులు మాత్రమే వేస్తాను. ఎందుకంటే కట్ చేయడానికి కూడా సీజర్ అనేది కటింగ్ అవ్వాలి కదా! అవ్వదనమాట. అందుకోసం నేనైతే 4 బ్లౌజులు ఒకసారి వేస్తున్నాను. ఒక్కొక్క బ్లౌజులు కట్ చేసామనుకోండి చాలా టైం పట్టేస్తదండి. అందుకోసం ముందుగా అయితే ఒక 4 బ్లౌజుల వరకు ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇగోండి చూసారా? ఈ ఎడ్జ్‌లున్నాయి కదండీ! ఈ చివర ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా కొంచెం అంటే పైది కొంచెం బానే కనిపిస్తదండి. ఇంక లోపల కిందన పెట్టాం కదండీ! ఈ బ్లౌజులనేవి కొంచెం లోపల సైడ్ వెళ్ళిపోకుండా కరెక్ట్‌గా చూసేసుకోండి. ఇగోండి చూసుకొని కరెక్ట్‌గా నీట్‌గా ఇట్లా సెట్ చేసేసుకొని ఒకే లెవెల్‌లోన ఇలా పెట్టేసుకొని ముందుగానే ఐరన్ చేసుకోండి. ఫోల్డింగ్స్ ఎక్కడ లేకుండా ఐరన్ చేసుకొని నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడేం చేస్తారంటే పిన్నులు ఏవైనా ఉంటాయి కదండీ మన దగ్గర, ఆ పిన్నులు పెట్టేసుకుంటే జరగవనమాట క్లాతులు. ఇప్పుడు మీకు ఆ పిన్నులు ఎలా పెట్టాలో చెప్తాను. సో, చూడండి నీట్‌గా ఇట్లా పెట్టేసాం కదా! పెట్టేసినాక కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది అన్నీ ఒకే దగ్గర ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. అయితే ఇగోండి ఇలాంటి పిన్నెస్‌లుంటాయి కదండీ! ఈ పిన్నులు, ఈ ఈ పిన్నులేమొచ్చి అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర పెట్టేసుకోండి. క్లాత్ అనేవి జరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇగోండి చూసారా ఇట్లా. అయితే చూడండి, మనము ఫోల్డింగ్ చేసాం కదండీ! ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ బ్లౌజ్ కొలతలు చెప్తాను. హైట్ వచ్చేసి 13.5 ఇంచులు రావాలండి. చెస్ట్ వచ్చేసి 37, నడుము వచ్చేసి 36 అనమాట. ఇప్పుడు ఈ కొలతలతోని బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 4 బ్లౌజులు కట్ చేస్తాను. అయితే చూడండి కిందని ఈ క్లాతులు ఉన్నాయి కదండీ! అంటే మనము 4 ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి కిందని క్లాతులు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఆ క్లాత్ అనేవి కరెక్ట్‌గా ఇట్లా తీసియండి. ఇక చూసారా 4 ఏసి ఇట్లా కట్ చేయండి. మరి 10 ఇట్లా చేసామనుకోండి కటింగ్ మెషిన్ ఉంటే పర్వాలేదు గానీ నార్మల్ సిజర్‌తోనైతే అంతగా రావండి. గట్టిగా ఉంటది క్లాత్ అనేది. అందుకోసము కిందనైతే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. చేసుకునేక ఈ 1/2 ఇంచ్‌ది వదిలేసి ఇక్కడ నుంచి 14 ఇంచులు మార్క్ చేయండి. ఎందుకంటే మనకు కావాల్సింది 13.5 అనమాట. పైన ఖర్చుతో కలిపి మొత్తం పైన కింద ఖర్చు కలిపి 14.5 ఇంచులైతే ఇట్లా పెట్టేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి చెస్ట్‌లు తీసేసుకోవాలండి. వీళ్ళ చెస్టులు వచ్చేసి 37 అనమాట. 37 ఇంచీలు బై 4 అనమాట. బై 4 వేస్తే ఎంతొస్తుందంటే 9 పావు వస్తుందనమాట. 9:15కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇట్లా మిడిల్‌లో ఎక్కడైనా మార్క్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత చంకడౌన్ పెడతాం కాబట్టి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నడుము 36 కదండీ! అంటే 9 వస్తది. 1 ఇంచ్ డాట్స్‌కి 2 ఇంచెస్ లేదంటే 1.5 ఖర్చుకి ఉంచేసుకోండి. ఇట్లా లైన్ గీసేయండి. ఇట్లా లైన్ గీసేసాక ఇగోండి ఇక్కడ చూడండి నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచులు అనేది పెట్టండి. ఇది చెస్ట్ హెవీ చెస్ట్‌గా 37 కదండీ! అందుకోసం 5.5 పెట్టండి. ఈ పైన 5.5 పెట్టాక ఇక్కడ 1/2 ఇంచ్ కలిపి 6 ఇంచులకి పెట్టండి. ఎందుకంటే వీళ్ళది బాడీ అనేది పెద్దగుంది. అలాగే డీప్ అనేది తక్కువుందండి. డీపు రౌండ్ తక్కువుంటది. అలాగే హైట్ కూడా తక్కువుంటది. అందుకోసం అనమాట. ఈ కార్నర్‌లో 1.5 ఇంచ్ అనేది ఇచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ అనేది గీసేసేయండి. ఇగోండి చూసారా? హ్యాండ్‌తోని ఇట్లా రౌండ్ షేప్ గీసేసుకోండి. గీసేసుకొని ఇక్కడ నెక్ చూడండి. నెక్ వచ్చేసి 2 ఇంచీలండి. అయితే ఈ నడుము దగ్గర నుంచి 5 ఇంచీలు పెట్టాలి. 5 ఇంచులు పెట్టమని చెప్పారు. ఇగోండి ఇక్కడ పైన 2 పెట్టాను కదా! కిందన కూడా 2 పెట్టేసి ఈ రౌండ్ అనేది ఈ ఫస్ట్ సర్కిల్ గీసేస్తున్నాను. ఇందులోనే రౌండ్ షేప్ ఇస్తాననమాట. అంటే వీళ్ళు బ్రాడ్ ఎక్కువ వద్దన్నారు. అలాగే బాగా డీప్ కూడా వద్దని చెప్పారండి. అందుకోసం కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజు. సో, అందుకోసమండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఖర్చు వదిలేసి ఇట్లా కొలుచుకోండి. కరెక్ట్‌గా వస్తుందా లేదని చెప్పేసి. ఇక్కడ చూడండి 9 ఇంచీలకి కొంచెం జస్ట్ తక్కువొచ్చింది. నార్మల్‌గా కరెక్ట్ సరిపోయిందండి. జస్ట్ అనమాట. ఇగోండి చూడండి. ఈ ఈ కొలత ఎలా తీసుకోవాలంటే ఇగో బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజు తీసేసుకొని ఈ గీటు ఉంది కదండీ! ఈ గీటు కింద నుంచి ఇలా పెట్టేసుకొనొచ్చేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు వచ్చిందా ఇగోండి ఇలా కొంచెం ఇక్కడ వరకు అనమాట చిన్న లూజు.
చిన్న లూజ్ ఉన్నా ఏం కాదండి. ఎందుకంటే వీళ్ళు హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న లూజ్ ఉంటే సెట్ అయిపోద్ది, పర్వాలేదు. మరి ఎక్కువ పావు ఇంచు, హాఫ్ ఇంచు ఉంటే మాత్రం మనము ఇక్కడ చంక డౌన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మరి జస్ట్ ఒక గీట అంత ఉన్నా పర్వాలేదు, ఏం కాదు. సో తర్వాత వచ్చేసి ఈ డాట్స్ హైట్ తీసేసుకోవాలండి. ఈ డాట్ హైట్ వచ్చేసి నేనైతే 4.25 ఇంచులు పెడుతున్నాను. అంటే బ్లౌజ్ అనేది హైట్ ఎక్కువ లేదు కదా, అందుకోసం అనమాట. సో క్రాస్గా ఇట్లా లైన్ గీసేసుకోండి. సో చూసారు కదండి, ఇన్ని బ్లౌజులు అయినా సరే మనము ఇట్లా కట్ చేసేసామనుకోండి, ఒకేసారి ఇప్పుడు 4 బ్లౌజులు కట్ చేసినట్టుగా మనకు వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఒక బ్లౌజు కట్ చేసామనుకోండి, చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి, అందుకోసము. అయితే ఇలా కట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని పిన్నులు అవి సెట్ చేసేసుకొని జరిగిపోకుండా, క్లాత్ అనేది జరిగిపోకుండా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి టైట్గా వస్తుంది కదా, ఇట్లా 4 బ్లౌజులకే కొంచెం ఇట్లా వస్తుందంటే, ఇంకా ఎక్కువ వేసేసామనుకోండి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇది మిషన్ ఉంటుందండి, మిషన్ కానీ కటింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతోనైతే ఎక్కువ బ్లౌజులు కట్ చేసినా పర్వాలేదు. అయితే కొత్తవారైతే మరీ ఇన్ని బ్లౌజులు కూడా వేయొద్దండి, 2 బ్లౌజులు ఇట్లా వేసేసుకోండి. లేదు మాకు భయం వేస్తుంది కట్ చేసేటప్పుడు అంటే మాత్రం ఫస్ట్ ఒక బ్లౌజ్ని ప్యాటర్న్ తీసేసుకోండి, దాని ప్రకారం మిగతా బ్లౌజులు కట్ చేసేసుకోండి. సో చూసారా, ఇది బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇదిగో చూసారా, ఒకేసారి ఇప్పుడు 4 బ్లౌజులు అనేది కటింగ్ చేసేస్తున్నాం కదా, అలాగే ఈ ప్యాటర్న్ తీసేసుకొని ఇంకో 4 బ్లౌజులు వేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగైతే తొందరగా బ్లౌజులు కటింగ్ అనేది అయిపోద్ది. తర్వాత ఏ కలర్ ఆ కలర్ డివైడ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అయితే కటింగు స్టిచ్చింగు ఒకేసారి పెట్టుకోవడం, ముందు రోజులు కట్ చేసుకొని డివైడ్ చేసుకొని దారాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఉన్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోద్దండి స్టిచ్చింగ్ కూడా. ఇక చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. అయితే ఇగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను, ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఇగోండి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ హ్యాండ్స్. ఇప్పుడు చూసారా, 4 బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఒక మిడిల్లో ఉంది కదండి, ఈ బ్లౌజ్ అనేది చాలా తక్కువ ముక్క వచ్చింది అనమాట, చాలా తక్కువ క్లాత్ వచ్చింది, చూసుకోవాలండి. అందుకోసమే ఇక చూడండి, ఇది తీసి పక్కన పడేసాను. తర్వాత అడ్జస్ట్ చేస్తాను అనమాట దాన్ని కట్ చేసేటప్పుడు. ఈ 3 ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఇగోండి ఫోల్డింగ్ ఇప్పుడు ఓపెన్స్ మన వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకునేక ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ పెడుతున్నాను కలర్ మీకు కనిపించాలని చెప్పేసి. ఈ క్లాత్ పెట్టేసి మీకైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తాను. ఇక్కడ చూడండి, 4 ఓపెన్స్ మన వైపు ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఈ 4 బ్లౌజులు కాదు, 3 బ్లౌజులు అనమాట. ఇప్పుడు వాటి తీసేసాను కదా, అందుకోసము కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. ఈ విధంగా అనమాట, రౌండ్, అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర, అలాగే ఈ సైడ్ని ఈ క్రిందన ఇగోండి బ్యాక్ పార్ట్ క్రిందన పెట్టేసి అలాగే మార్క్ చేసేయండి. ఇంకా చూసారా, ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసినాక ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ ఖర్చు ఇట్లా పెట్టేయండి. ఖర్చు పెట్టేసి వీళ్ళ నెక్, ఫ్రంట్ నెక్ డీప్ అనేది 7 ఇంచులు పెట్టమన్నారండి. రౌండ్ అనేది ఈ విధంగా ఇచ్చేయండి. అంటే ఈ రౌండ్ ఎక్కువ రావాలంటే పైన 2 ఇంచులు కిందాక పెట్టాం కదండి నెక్ దగ్గర, కింద 2.5 పెట్టేస్తే సరిపోద్ది అనమాట. అలాగైతే రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ చంక దగ్గర చూసారా, ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసాను. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ 13 ఇంచుల వరకు అయితే ఫ్రంట్ డీప్ పెట్టాను, డాట్ అనమాట వచ్చేటట్టుగా. ఇక్కడ నుంచి ఇలాగా 2.5 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోండి. లేదంటే ఈ విధంగా అనమాట, ఇవ్వండి హుక్స్లు పట్టి కాజా పట్టి కూడా ఇట్లా మార్క్ చేసేసుకోవడమే. ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి, రౌండ్ షేపు. ఇది ఖర్చు అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, డాట్కి గ్యాప్ వీళ్ళకి 2 ఇంచులు ఉందండి. అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచే ఉంది, నేనైతే 2 ఇంచులు మార్క్ చేశాను. ఇవ్వండి ఈ విధంగా మార్క్ చేసామనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే. ఇప్పుడు 3 బ్లౌజులు అనేది ఇట్లా కట్ చేసేస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా ఇప్పుడు కట్ చేసేసిన పీసులను తీసేసుకొని ఒక ప్యాటర్న్ తీసేసుకోండి. మిగతా క్లాత్లు ఇదే విధంగా సెట్ చేసేసుకోండి. పెట్టేసి చూడండి, ప్రతి దగ్గర నేను చూస్తున్నాను అన్ని బ్లౌజులు కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ పిన్నులు నేను పెట్టలేదండి, నాకు అలవాటే, అందుకోసం. మీరు ఒకళ్ళు జరిగిపోతే ఈ క్లాతులు అంటే మాత్రం పిన్నులు అనేవి పెట్టేసుకోండి. అయితే లైనింగ్లు కట్ చేసేటప్పుడు కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు, కానీ మెయిన్ క్లాతులు కట్ చేసేటప్పుడు ఇట్లా కట్ చేయొద్దండి.
మెయిన్ క్లాత్లు కట్ చేస్తే రావన్నమాట, కరెక్ట్ సెట్ అవ్వవు. అందుకోసం లైనింగ్లో అయినా సరే ఇట్లా ఒక 3, 4 ఇట్లా ఇచ్చారనుకోండి, ఇలా కట్ చేసినాక అప్పుడు మెయిన్ క్లాత్ ఒక్కొక్కటి పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇవి ఫ్రంట్ పార్ట్లు అనమాట. ఇటు పెట్టేసి నేను ఇంకా ఉన్నాయి కదండి, చూపించాను కదా స్టార్టింగు, ఆ బ్లౌజులన్నీ కట్ చేసేస్తానమాట. సో ఇక చూసారు కదా, టైం కూడా సేవ్ అవుతుందండి. ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకొని మళ్ళీ ఒకటి ఒకటి అట్లా కట్ చేసుకుంటే చాలా టైం అయిపోద్దనమాట. అయితే నేను చెప్పాను కదండీ! మీరు ఎప్పుడు కట్ చేసినా సరే పిన్నులు పెట్టేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదని చూసుకోండి. చూసారా, నేను కొంచెం లేట్ అయినా సరే అన్నీ సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఒకవేళ ఐరన్ లేకపోయినా సరే, అంటే కొంచెం కొంచెం ఒగ్గుల్లాగా, ముడతల్లాగా వచ్చేసినా సరే ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే ఆ ఒగ్గులనేవి కూడా పోతాయి. మనకి కటింగ్ చేసేటప్పుడు కూడా బావుంటదనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. చూసారు కదండీ! పైన కొంచెం ఒక సైడ్‌ని జాయింట్లు పడేటట్టుగా ఉంచాననమాట. ఖర్చులకెళ్ళిపోతాయండి. మనం 4 పీసులు వేస్తే చాలా ఎక్కువ టైం అయిపోద్ది జాయింటింగు. ఇలా 2 పీసులు వేసేసుకుంటే సరిపోద్ది. ప్లెయిన్ బ్లౌజులకైతే కొంచెం అంటే వాళ్ళకి చంక దగ్గరికి సెట్ అయిందనుకోండి, మిగతాది ఖర్చులోకి వెళ్ళిపోద్దనమాట. సో ఈ విధంగా వేసుకుంటే సరిపోతాయండి. చూడండి, కిందన ఎక్కువ తక్కువ ఉండే క్లాతులన్నీ కట్ చేసేసాను. తర్వాత నేనైతే ఒక స్కేల్ అంత వెడల్పుతోటి హెమ్మింగ్‌కి ఉంచాననమాట. ఇక్కడ బ్లౌజ్ హైటు అలాగే ఖర్చు కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత చంకదింపు వచ్చేసి 3.5 ఇంచులు అనేది ఇచ్చానండి. ఇలా ఆర్మ్ రౌండ్ వచ్చేసి చెప్పాను కదా, పావుతక్కువ 9 ఇంచులు అనమాట. ఇక్కడ 1.5 పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఫ్రీ హ్యాండ్ తోటి ఇట్లాగా షేప్ అనేది ఇచ్చేయండి. ఇగోండి ఈ విధంగా ఇచ్చేసినాక ఒకసారి ఇలా కొలుచుకోండి. కొలిస్తే 9 ఇంచీలు వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. రాకపోతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే. వస్తే కరెక్ట్‌గా సరిపోద్దనమాట. సో ఎలా కొలవాలో చెప్తాను చూడండి. మనకు కరెక్ట్‌గా వచ్చిందా లేదని ఇక్కడ నుంచి ఈ విధంగా కొలిచేసుకోవాలన్నమాట. కొలిస్తే వచ్చిందా లేదని తెలిసిపోద్ది. ఇగోండి ఇట్లా చెప్పాను కదండీ! ఈ విధంగా ఎట్లా కొలవాలని కూడా మీకు ఒకవేళ ఐడియా రాకపోతే నేనైతే ఒక వీడియో పెట్టాను చూడండి నా ఛానల్‌లోన, హ్యాండ్ కటింగ్ అనేది. ఆ విధంగా మీరు చూసుకున్నారనుకోండి, చంకడౌన్ ఎంత పెట్టాలని కూడా మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తాయన్నమాట హ్యాండ్ కటింగ్స్ అనేవి. సో చూడండి, ఇట్లా కట్ చేసేసాను కదా! అలాగే లూజ్ తీసేసుకోవాలి, హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి, అలాగే ఆర్మ్ లూజ్ తీసేసుకోవాలి. దాన్ని బట్టి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఇక చూసారా, ఒకవైపు అయితే కొంచెం క్లాతులు అనేవి పడతాయి. ఆ క్లాతులు అనేవి అదే జాయింట్లోకి వెళ్ళిపోతాయిలండి, అంటే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి అంత ఇది ఉండదనమాట. సో లుక్ కూడా బాగానే కనిపిస్తుందండి. సో చూడండి, ఇట్లా కట్ చేసేసాను కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ 3 ఇట్లా కట్ చేసేసాం కదండి. ఇదే విధంగా మిగతా క్లాతులు ఉన్నాయి కదా, ఇంకా బ్లౌజులు ఇచ్చారు కదా, ఆ బ్లౌజులు కూడా ఇట్లా ఇందులోనే ఒక ఆది తీసేసుకొని ఆ బ్లౌజులు పెట్టేసి కట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇన్ని బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేవి అయిపోయి, ఈ ట్రిక్ పాటించి మీరు కట్ చేశారనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.